శివుడు అనంటే మంగళకరుడు, శుభాలు కలిగించువాడు అని అర్థం. ఈ పరమశివుడు జీవుల ఉద్ధరణ కొరకు, లోక కళ్యాణం కొరకు అనేక తత్వాలను, అవతారాలను ధరిస్తూ ఉంటాడు. ఇందులో ప్రధానంగా అష్టమూర్తులు అని అంటారు. ఇంకా శివావతారాలు అనేకం ఉన్నప్పటికీ ప్రధానంగా ఈ అష్టమూర్తుల గురించి చూస్తే శర్వుడు, భవుడు, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, పశుపతి, ఈశానుడు, మహాదేవుడు అని అంటారు. ఆకాశమంతా వ్యాపితమై ఉన్నటువంటి శివతత్వానికి భీముడు అని పేరు. అలాగే పశుపతి అనంటే పశువు అంటే జీవుడు. ఇప్పుడు పశువుకి ఏ విధంగా అయితే ఒక తాడు బంధనంగా ఉంటుందో జీవుడికి కూడా కర్మ అనేది బంధనంగా ఉంటుంది. ఆ కర్మ బంధనాలను తెగ్గొట్టి జీవుల్ని ఉద్ధరించేవాడు గనక పశుపతి అని ఆయనకి పేరు. ఈ విధంగా అష్టతత్వాలు ఉంటాయి. అలాగే పంచభూతాలు, సకల జీవులు, సమస్త విశ్వంలోనూ పరమశివుడు పరివ్యాపితమై ఉంటాడు. అందుకే సర్వం శివమయం జగత్ అని అంటారు. లింగతత్వము, శివలింగము అంటే ఏమిటో చూద్దాం. ముందుగా లింగము అనంటే లయనాత్ లింగముచ్యతే, చరాచర సృష్టిని తనలో లీనం చేసుకోగలిగింది కనుక లింగము. చిహ్నము, ప్రతీక అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు శివలింగము అంటే ఏమిటి? శివునికి చిహ్నము, శివునికి ప్రతీక. శివునికి ప్రతీక ఈ లింగాకారంలోనే ఎందుకు ఉంది అనంటే శివుడు నిర్గుణ నిరాకార పరబ్రహ్మతత్వము కనుక. ఈ శివలింగాన్ని చూపించి ఇది స్త్రీతత్వమా, పురుషతత్వమా, నపుంసక తత్వమా చెప్పండి అంటే ఎవరికి చెప్పడం సాధ్యపడదు. ఎందుకనంటే అది అన్నిటికీ అతీతమైనటువంటి పరతత్వము. మరి ఈ శివలింగం అంటే ఏదో ఒక సందర్భంలో ఒకసారి ఏర్పడింది కాదు. వివిధ సందర్భాలలో వివిధ కారణాలతో అనేక శివలింగాలు ఏర్పడ్డాయి. అందులో మనందరికీ తెలిసినవి 12 జ్యోతిర్లింగాలు. ఈ జ్యోతిర్లింగాలు ఎలా ఆవిర్భవించాయి అనంటే శివుడిలో ఉన్నటువంటి ఆ చైతన్యం, ఆ జ్యోతి ప్రకాశం ఏదైతే ఉందో అదే శివలింగాలుగా ఆవిర్భవించాయి గనక అవి జ్యోతిర్లింగాలు అయ్యాయి. ఉదాహరణకి శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లికార్జునుడు ఒకప్పుడు కుమారస్వామి అలిగి కైలాసం నుండి వెళ్ళిపోతే ఆయన కోసమని చెప్పి పార్వతీ పరమేశ్వరులు క్రౌంచ పర్వతం మీద జ్యోతి స్వరూపంలో నివసించారు. ఆ విధంగా శ్రీశైలంలో జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. అలాగే పంచభూతలింగాలు అని కూడా ఉన్నాయి. చిదంబరంలో ఉన్నటువంటి శివలింగాన్ని ఆకాశలింగము అని అంటారు. అంటే ఆకాశ తత్వముతో ఏర్పడినటువంటి శివలింగం అది. అలాగే శ్రీకాళహస్తిలో వాయులింగము, అరుణాచలంలో తేజోలింగం అంటే అగ్నిలింగము, జంబుకేశ్వరంలో జలలింగము, కంచిలో పృథ్వీలింగము అంటే పంచభూతాల తత్వాలతో ఏర్పడినటువంటి శివలింగాలు ఇవి. ఇవి కాకుండా ఆది కాలంలో అసలు సృష్టికి మొదలులో లింగోద్భవం జరిగిన సందర్భం కూడా మనకు తెలుసు. బ్రహ్మ విష్ణువులకి వైరం వచ్చినప్పుడు ఒక పెద్ద అగ్నిస్తంభంగా పరమశివుడు ఏర్పడినటువంటి సందర్భాన్ని మనం శివరాత్రి అని అంటాం. ఈ విధంగా వేరు సందర్భాలలో వేరు కారణాలతో అనేక తత్వాలతో పరమశివుడు అనేక శివలింగాలుగా ఆవిర్భవించాడు. అందులో ఒకానొక సందర్భమే హటకేశ్వర శివలింగావిర్భావము. శివపురాణంలో హటకేశ్వర ఆవిర్భావం గురించి ఏముంది, శివమహాపురాణంలో ఏముంది అనేది ఒకసారి చూద్దాం. ఇదిగో శివమహాపురాణము మూలంతో కూడినటువంటి అనువాదం. ఇందులో కోటి రుద్ర సంహిత 12వ అధ్యాయంలో హటకేశ్వరుని ఆవిర్భావం గురించినటువంటి వివరాలు ఉన్నాయి. 7వ శ్లోకం నుంచి చదువుతున్నాను చూడండి. వారు నిరంతరముగా 3 కాలముల యందు శివుని పూజించేవారు. ఆ మహర్షులు అనేక రకముల దివ్య స్తోత్రములతో స్తుతించేవారు. శివభక్తులు, శివ ధ్యాన నిరతులు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులందరూ ఒకనాడు సమిధులను తెచ్చుకున్నటకై అడవికి వెళ్ళిరి. ఇంతలో కంఠమునందు నీలవర్ణము, ఇతరత్ర ఎర్రని వర్ణము గల శంకరుడు వారిని పరీక్షించుటకై, అండర్లైన్ చేసుకోండి, వారిని పరీక్షించుటకై స్వయముగా వికట రూపమును దాల్చి విచ్చేసెను. ఎందుకు వచ్చాడంట పరమశివుడు? విరూపంచ సమాస్తాయ, స్వయముగా వికట రూపమును ధరించి పరీక్షార్థం సమాగతః, పరీక్షించడానికి వచ్చాడు. అసలు శివుడు భక్తుల్ని ఎందుకు పరీక్షిస్తాడు అనంటే ఆ భక్తులలో పరిపూర్ణ పరిపక్వతని అంటే పూర్ణ సిద్ధత్వాన్ని కలగజేయటానికి, లేకపోతే వాళ్ళల్లో ఉన్నటువంటి విశిష్టతని, ఆ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం ఇలాంటి పరీక్షలు పెడుతూ ఉంటాడు. మీరు అనేక సందర్భాల్లో చూస్తే మంజునాథుడి దగ్గరికి వెళ్ళాడు భిక్షగాడిగా, తర్వాత ఆదిశంకరుల దగ్గరికి వెళ్ళాడు చండాలుడిగా, అర్జునుడి వద్దకు వెళ్ళాడు కిరాతకుడిగా, వివిధ రూపాలను ధరించి వాళ్ళని పరీక్షించాడు. అలాగే భక్త కన్నప్పని కూడా పరీక్షించాడు. ఈ రోజు మనం భక్త కన్నప్పని ఇంత గొప్పగా చెప్పుకుంటున్నామనంటే ఆ రోజు పరమశివుడు పెట్టినటువంటి పరీక్ష. ఆయన పరీక్ష పెట్టడం వల్లే కన్నప్ప ఈ రోజు శివభక్తులందరికీ ఆరాధ్యుడయ్యాడు.
కాబట్టి ఈ భక్తులలో ఉన్నటువంటి విశిష్టతని తెలియజేయడం కోసం, లేదా వాళ్ళల్లో ఏమైనా లోపాలు ఉంటే, ఇప్పుడు మంజునాథుల్లో సర్వజీవుల పట్ల సమభావన లేదు. తనకున్నటువంటి నియమనిష్టలు, ఆచార సంప్రదాయాలనే ప్రాధాన్యంగా తీసుకుని జీవుల పట్ల కాస్త నిరాదరణ భావంతో ఉండేవాడు. దానిని తెలియజేయడం కోసం భిక్షగాడిగా అక్కడికి వెళ్ళాడు. ఆదిశంకరులకి పూర్ణసిద్ధి కలగలేదు అప్పటికి. ఆయన అద్వైత తత్వాన్ని ప్రచారం అయితే చేస్తున్నాడు, కానీ త్రికరణ శుద్ధిగా ఆయనలో ఆచరణ లేదు. అది తెలియజేయడం కోసం చండాలుడి రూపంలో వెళ్ళి ఆయనకి జ్ఞానోదయం కలిగించాడు. అర్జునుడికి అహంకారం ఉంది, నేనే గొప్ప విలుకాడిని, నన్ను మించినటువంటి యోధుడు ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు అనే అహంకారం ఉంది. ఆ అహంకారాన్ని అణిచివేయడం కోసం అక్కడికి కిరాతకుడిగా వెళ్ళాడు. అలాగే ఈ దారుకావనంలో ఉన్నటువంటి మహర్షుల్ని పరీక్షించడానికి కూడా శివుడు దిగంబరుడిగా వికట రూపాన్ని ధరించి వెళ్ళాడు. శివుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. 10వ శ్లోకం నుంచి, దిగంబరుడు మహా తేజస్శాలి, భస్మమే అలంకారముగా గలవాడు ఆ శివుడు అతడు వికృతమగు చేష్టలను చేశాను. అంటే ఒక పిచ్చివాడి రూపంలో వెళ్ళాడు. ఆల్మోస్ట్ గా పిచ్చివాడు ఏం చేస్తాడు? దిగంబరంగా తిరుగుతాడు, లేకపోతే వికృతమైన చేష్టలు ఎక్కడ కూడా చేతులు పెట్టుకుంటా ఉంటాడు, ఏదో చేస్తా ఉంటాడు. అంటే ఇక్కడ మనం నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, దిగంబరంగా తిరిగే వాళ్ళు ఇద్దరు, ఒకడు పిచ్చివాడు, రెండు మహాజ్ఞాని. మహాజ్ఞానులు అంటే శరీరం మీద భ్రాంతి లేని వాళ్ళు, అసలు శరీర స్పృహ లేని వాళ్ళు, పరతత్వంలోకి అనుసంధానమైన వారు దిగంబరంగా తిరుగుతూ ఉంటారు, మహాజ్ఞానుల వాళ్ళు. తర్వాత భక్త ప్రియుడకు శివుడు వనమనంతో నివసించే ఆ ఋషులకు ప్రియమును చేయగోరి స్వయముగా ప్రేమతో ఆ వనమునకు వెళ్ళెను. శివుడు వాళ్ళకి ప్రియమును చేయగోరి అంటే ఫేవర్ చేయడానికి వెళ్ళాడు. స్వయముగా సాక్షాత్తుగా శివుడు వాళ్ళని పరీక్షించడానికి రావడం అంటే మాటలా? ఇప్పుడు జగత్తులో ఇన్ని సకల చరాచర ప్రాణులు, కోటాను కోట్ల జీవులు ఉన్నాయి. వాళ్ళందరిలో ప్రత్యేకంగా కొంతమంది వ్యక్తులను ఎన్నుకుని వాళ్ళ దగ్గరికి వాళ్ళని అనుగ్రహించడం కోసం శివుడు రావడం అంటే వాళ్ళకి ఎంత మహద్భాగ్యం అది. తర్వాత ఆయనను చూచి ఆ ఋషిపత్నులు కంగారు పడి భయమును విస్మయమును అధికముగా పొందిరి. వారు కంగారు పడి ఒకరి చేతులను మరి ఒకరు పట్టుకొని పరస్పరము కౌగులించుకుని వాళ్ళకి విపరీతమైన భయాందోళన కలిగింది. అప్పుడు వారి మధ్య కంగారులో త్రొక్కిసలాట జరిగాను. అదే సమయంలో మహర్షులు తిరిగి వచ్చి ఆ విడ్డూరమును చూచి దుఃఖమును అతిశయించిన క్రోధమును పొందిరి. ఇది అండర్లైన్ చేసుకోండి. మళ్ళీ వీళ్ళు ఋషిపత్నులు కంగారు పడ్డారు, భయపడ్డారు. ఈ ఋషులు వచ్చి అతిశయించినటువంటి దుఃఖాన్ని, క్రోధాన్ని పొందారు. ఇప్పుడు మనం ఒక కామన్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, అక్కడ మునులు మహర్షులు తీసేయండి. ఒక కామన్ మ్యాన్ ఉన్నాడు. అతని భార్య ఎవరో రోడ్డు మీద ఉన్నట్టు ఒక పిచ్చివాడిని చూసి భయపడింది. అతను వచ్చి ఏమంటాడు? ఊరుకో పిచ్చమహం, వాడేదో పిచ్చాడు, ఎందుకు భయపడుతున్నావు అని అంటాడు. మరి ఇక్కడ మహర్షులు ఉన్నారు స్వయంగా, వాళ్ళు ఎంత మెచ్యూర్డ్గా ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేశారు? అతిశయించినటువంటి దుఃఖాన్ని, క్రోధాన్ని పొందారు. అది శివుడి పరీక్ష. అంటే వాళ్ళల్లో ఇంకా పూర్ణత్వం కలగలేదు, వాళ్ళల్లో దుఃఖము, క్రోధము ఉన్నాయి, వాటిని జయించలేదు వాళ్ళు. వాటిని బయటికి తీసుకురావడానికి శివుడు పెట్టినటువంటి పరీక్ష అది. ఆ క్రోధంలో వాళ్ళు ఏం చేశారు? తర్వాత ఎవరీతుడు అని పలుకుతూ శివమాయిచే విమోహితులైనటువంటి ఆ ఋషులందరూ అప్పుడు దుఃఖమును పొందిరి. దిగంబరుడు ఆ అవధూత సమాధానం ఇయ్యలేదు. అప్పుడు ఆ మహర్షులు భయంకరాకారుడుగా ఆ పురుషునితో ఇట్లు పలికిరి, నీవు వేద మార్గమునకు హానిని కలిగించి విరుద్ధముగా ప్రవర్తించుచున్నావు కనుక నీ లింగము నేలపై పడుగాక అని శపించారు. అంటే అసలు ఈ దుఃఖాన్ని, క్రోధాన్ని పొందటమే వాళ్ళు అవలంబిస్తున్నటువంటి ఆ తాపసు వృత్తికి, ముని వృత్తికి విరుద్ధం. మహర్షులకి అంత క్రోధం ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు పరమశక్తివంతులు, చాలా శక్తివంతులు. వాళ్ళు గనక క్రోధాన్ని నిగ్రహించుకోలేకపోతే ఈ లోకానికి పెద్ద ప్రమాదం కలుగుతుంది. అదేవిధంగా ఈ మహర్షులు కూడా శివుడు పెట్టినటువంటి పరీక్షలో ఫెయిల్ అయ్యారు. అమితమైనటువంటి అతిశయించినటువంటి దుఃఖానికి, క్రోధానికి గురయ్యారు. ఆ క్రోధంలో విచక్షణను మరిచిపోయి ఎవడో పాపం అనామకుడు, అర్భకుడు, తెలిసో తెలియకో ఇక్కడికి వచ్చాడు, అతని వల్ల మన ఋషిపత్నులకి ఎలాంటి ప్రమాదము, భయము ఏర్పడలేదు, వీళ్ళే అనవసరంగా కంగారు పడుతున్నారు అనే విచక్షణ మరిచిపోయి వీళ్ళ దగ్గర శక్తి ఉంది కదా అని చెప్పి ఆ దిగంబరంగా ఉన్నటువంటి పరమశివుడిని శపించారు. అంటే వాళ్ళకి తెలియదు అక్కడ ఉన్నది శివుడు అని చెప్పి. కాబట్టి అతిశయించినటువంటి క్రోధంతో తమ శక్తిని దుర్వినియోగం చేస్తూ దిగంబరంగా పిచ్చివాడి రూపంలో ఉన్నటువంటి ఒక అవధూతని శపించడం అనేది ఇక్కడ మునులు చేసినటువంటి చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద దోషము. మరి ఆ మహర్షులు ఆ విధంగా శపించిన తర్వాత శివుడు వాళ్ళని అనుగ్రహించడానికి, వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదించి పూర్ణత్వాన్ని తీసుకురావడానికి వచ్చాడు గనక మీరు ఈ విధంగా ఉచితానుచితాలు మరిచిపోయి మీ శక్తిని దుర్వినియోగం చేస్తూ ఈ విధంగా శాపాలు విడచడం వల్ల ఏం జరుగుతుంది
అని చెప్పి చూపించడానికి వాళ్ళ శాపాన్ని స్వీకరించాడు. అంటే ఇక్కడ మహర్షులు శపించినంత మాత్రాన ఈశ్వరుడు దానికి కట్టుబడాలని నియమమే లేదండి. రామాయణంలో కూడా భృగు మహర్షి శ్రీ మహావిష్ణువుని శపించినప్పుడు అక్కడ శ్రీ మహావిష్ణువు అంటాడు, లోక కళ్యాణము కొరకు నీ శాపము నాకు గ్రాహ్యమే, అంటే నేను గ్రహిస్తున్నాను లోక కళ్యాణం కొరకు నాకు అంగీకారమే అని అంటాడు. అంటే తనకు అంగీకారం లేకపోతే ఆ శాపాన్ని స్వీకరించాల్సిన అవసరం లేదు. అలాగే శివుడు కూడా ఆ సందర్భంలో లోకానికి ఒక సందేశాన్ని ఇవ్వదలుచుకున్నాడు, వాళ్ళకు ఒక జ్ఞానాన్ని ప్రసాదించాలనుకున్నాడు. కాబట్టి వాళ్ళు విడిచినటువంటి ఆ శాపాన్ని స్వీకరించాడు. అప్పుడు శివుడి యొక్క అంగము నేలపై పడినది. పడిన తర్వాత ఏమైంది? ఆ లింగము అగ్నివలే ఎదుటనున్న సర్వమును దహించుటయే గాక అది ఎచ్చటెచ్చటకు వెళ్ళను అచ్చటచ్చట దహించుచుండెను. అది ఒక చోట స్థిరముగా ఉండకుండా భూ పాతాళ స్వర్గలోకములలో సర్వత్రా వెళ్ళెను. ఇక్కడ ఒక్కసారి చూడండి, మహర్షుల శాపాన్ని స్వీకరిస్తే ఏం జరుగుతుందో చూడండి అని చెప్పి వాళ్ళకి కనువిప్పు కలగడం కోసం ఆ శాపాన్ని స్వీకరించాడు. అంతర్ధానం అయిపోయాడు, మూలతత్వంలో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ మహర్షులు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళి శరణు వేడతారు. ఈ విధంగా మహర్షులు చేసినటువంటి తప్పు తెలుసుకుని వాళ్ళు మళ్ళీ పరమశివుడిని శరణు వేడి పార్వతీమాత వద్దకు పోయి తమను రక్షించమని వేడుకుంటే అప్పుడు పార్వతీమాత యోని రూపాన్ని ధరించి ఆ యొక్క ఉపద్రవం నుంచి లోకాలని కాపాడింది. అంటే ఈ హటకేశ్వర ఆవిర్భావం అనేది ప్రత్యేకంగా ఈ సందర్భంలో జరిగినటువంటి ఒకానొక లింగోద్భవము. ఇది సూతుడు మొట్టమొదట్లో చెప్తాడు, ఒకానొక కల్పంలో జరిగింది అని అంటాడు. అంటే ఒకానొక కల్పంలో ఒకానొక సందర్భంలో జరిగినటువంటి గాథ ఇది. ఈ హటకేశ్వర శివలింగము అనేది అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక. పార్వతీ పరమేశ్వరుల యొక్క కలయిక అంటే ప్రకృతి పురుషుల యొక్క కలయిక. వాళ్ళు జగత్తుకు తల్లిదండ్రులు గనక వారి యొక్క కలయికతోనే సకల చరాచర సృష్టి సమస్త లోకాలు ఆవిర్భవించాయి. అది దాని యొక్క తత్వం. భగవంతుడిలో ప్రతి అంగము, ప్రతి అవయవము, ప్రతి అణువు పరమ పవిత్రం, మాకు పూజనీయమే. మాకు ఈశ్వరుడు నిరాకారంగా నిర్గుణ తత్వంతో ఉన్నప్పుడు, ఏ రూపమో స్వీకరించినప్పుడు ఎలాంటి అవయవాలు ఉండవు. ఒక స్త్రీతత్వమో పురుషతత్వమో స్వీకరించినప్పుడు ఆ విధమైనటువంటి అవయవాలతోనే ఆ విధమైన రూపంతోనే అవతరిస్తాడు. ఇప్పుడు శివుడు తల్లో ఒక వెంట్రుక తీసి నేల మీద కొడితే వీరభద్రుడు పుట్టుకొచ్చాడు. మొత్తం అతలాకుతలం చేశాడు. మొత్తం ప్రపంచ యుద్ధం జరిగింది. అప్పుడు జస్ట్ ఒక వెంట్రుక తీసి పక్కన పడేస్తే వీరభద్రుడు వచ్చాడు. ఆయనకి కలిగే భావాల నుంచి కూడా, అంటే ఆయనకు క్రోధం కలిగినప్పుడు ఆ క్రోధం నుంచి అగ్ని పుట్టుకొచ్చి ఆ క్రోధాగ్ని నుంచి జలంధరుడు పుట్టుకొచ్చాడు. మొత్తం దేవతలు కూడా గజగజ వణికించాడు. ఆయనకు కోపం వచ్చి మూడో కన్ను తెరిస్తే మన్మధుడు భస్మం అయిపోయాడు. తన భక్తుడైన మార్కండేయుడు జోలికి వస్తే యముణ్ణి కాలితో తన్నాడు. అది శివుడు అంటే. అసలు వాస్తవానికి శివలింగము అంటే మొత్తం విశ్వం యొక్క స్వరూపము. ఇప్పుడు మనం మహా అయితే ఒక ఊరు చుట్టూ తిరగగలం, ఒక రాష్ట్రం చుట్టూ, ఒక దేశం చుట్టూ తిరిగి రాగలం. కానీ మొత్తం భూమి చుట్టూ తిరిగి రాగలమా? భూమి చుట్టూ ప్రదక్షిణ చేయడం సాధ్యమా? అలా కృతయుగంలో జాంబవంతుడు చేశాడు. శ్రీ మహావిష్ణువు వామనావతారంలో త్రిలోకాలను ఆక్రమించినప్పుడు ఆయన చుట్టూ 3 మార్లు ప్రదక్షిణ చేశాడు. కానీ అలా చేయటం ఇప్పుడు ప్రస్తుతం ఎవరికి సాధ్యం కాదు కదా. అసలు మొత్తం విశ్వాన్ని దర్శించడం కూడా మనకు సాధ్యం కాదు. లింగ గర్భం జగత్ సర్వం త్రైలోక్యం చ చరాచరం లింగ బాహ్యాత్పరం నాస్తి తా లింగం చ ప్రపూజయేత్. అంటే లింగ గర్భంలో సకల జగత్తు చరాచర జీవులన్నీ ఇమిడి ఉన్నాయి. ఆ లింగానికి ఆవల బయట ఏమీ కూడా లేదు. అంటే ఒక శివలింగ దర్శనం చేస్తే సమస్త విశ్వాన్ని దర్శించినట్లు, ఒక శివలింగ ప్రదక్షిణ చేస్తే సమస్త విశ్వాన్ని ప్రదక్షిణ చేసినట్లు. అలాగే ఈ శివలింగంలో అర్ధనారీశ్వర తత్వమే కాకుండా త్రిమూర్తుల తత్వం కూడా ఉంది. మూలే బ్రహ్మ తథా మధ్యే విష్ణు త్రిభువనేశ్వర రుద్రోపరి మహాదేవ ప్రణవాఖ్య సదాశివ. అంటే మూలములో బ్రహ్మ, మధ్యలో త్రిభువనేశ్వరుడైనటువంటి మహావిష్ణువు, ఉపరితలంలో రుద్రుడు, ఓంకార స్వరూపుడైనటువంటి సదాశివుడు ఉన్నారు. అంటే శివలింగము అని అంటే అర్ధనారీశ్వర తత్వానికి, అలాగే త్రిమూర్తుల యొక్క కలయికకి, ఇంకా నిరాకార నిర్గుణ పరబ్రహ్మ యొక్క పరతత్వానికి సంకేతము. వారి యొక్క తత్వాలన్నీ కూడా అందులో ఇమిడి ఉన్నాయి. ఈ శివలింగాలలో హటకేశ్వరుని దర్శిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఉజ్జయినిలో ఉన్నటువంటి మహాకాళుని దర్శిస్తే అపమృత్యు భయం పోతుంది. వైద్యనాథ శివలింగం అని కూడా ఉంది. ఆ శివలింగాన్ని దర్శించడం ద్వారా ఆరోగ్యం ప్రసాదించబడుతుంది. ఇది శాస్త్ర ప్రమాణం, భక్తుల విశ్వాసం.
అంత గొప్ప ఫలితాన్ని అంత గొప్ప ప్రయోజనాన్ని ప్రసాదించగలిగింది గనకే శివారాధనకి అంత ప్రాముఖ్యం ఉంది. ఒక చిన్న నీటి చుక్కనేసి ఒక మారేడాకు పడేస్తే పరమ ప్రసన్నుడు అయిపోతాడు ఆయన. బోళాశంకరుడు అంటారు ఆయన్ని, భక్త సులభుడైన